డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? 2 రోజులు అయింది. నేను అబద్ధం చెప్తాను, నిజం చెప్తామని వచ్చిన. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చింది నా పార్లమెంట్ కి. ఏడుకోతుంది కాన్వాయ్ అని మెల్లగా ఎదుకపోయినా నేను. మా కొల్లూరులో డబుల్ బెడ్రూమ్లు కట్టించారు. కొల్లూరులో కట్టించిన డబుల్ బెడ్రూమ్ లో 10,000 మంది జూబ్లీ ఓటర్స్ ఉన్నారంట. ఎవరున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ వచ్చిండు. ఏం చేస్తాడో చూద్దామని మనోళ్ళని పంపిస్తే మెల్లమెల్లగా జేబులలో చేతులు పెట్టుకునే వాడింట. ఇందాక సత్యకుమార్ గారు చెప్పినట్టు జేబులు కొట్టిండా తెలియదు, జేబులలో కవర్ పెట్టిండా కూడా నాకు తెలియదు. నిన్న హరీష్ రావు గారు పోయిందంట. ఆత్మీయ సమ్మేళనం అని బోర్డు పెట్టింది. జూబ్లీ హిల్స్ లో ఇల్లు కట్టడం చేత కాలేదు. మా మెదక్ జిల్లాలో కొల్లూరులో కట్టి మా వాళ్ళ కోసం కట్టిన ఇళ్ళని ఆపద మొక్కుల కోసం తెచ్చి జూబ్లీ హిల్స్ వాళ్ళకి తెచ్చాడు. ఇల్లు ఇచ్చారు. ఎవరికి వేయాలి ఓటు మరి? రేపు వాళ్ళు మెదకోలకే ఇస్తామని చెప్పి వాపసు పంపించి ఇంకా బుక్ పెట్టి పంపించారు. అందుకని ఒకసారి మీరు ఆలోచించాలి. భారత్ మాతాకి గొంతు నొప్పని వాటి నేను మాట్లాడలేదు. మరి మంత్రి వారికి మాట్లాడతారు. 2 నిమిషాలు స్లోగన్స్ గట్టిగా చెప్తే నేను మైక్ కిషన్ రెడ్డి గారికి ఇస్తాను, లేకపోతే లేదు. భారత్ మాతాకి